హాయ్ అండి. హాయ్. ఇక్కడ ప్రాపర్ విజయవాడ. 2024లో నెక్స్ట్ ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ జగన్ వస్తారు. ఎందుకని జగన్? ఎందుకంటే జగన్కి చాలా పథకాలు ఉన్నాయి, నవరత్నాలు ఉన్నాయి కదా. సో అవి చాలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. సో స్టూడెంట్స్కి కానీ, ఆటో వాళ్ళకి కానీ, లేకపోతే పేదవాళ్ళకి కానీ అందరికీ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. సో ఆబ్వియస్లీ జగనే వస్తాడు. జగన్ పథకాలు అసలు అందరికి ముట్టట్లే, ఓన్లీ ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే అందుతున్నాయి అంటున్నారు. మీరేమంటారు? అది ఒక రూమర్ అనేది ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవుతుంది. మంచి అనేది మన దగ్గర ఉండదు, చెడు అనేది ఆటోమేటిక్గా రూమర్ అవుతుంది. సో అది రూమర్. కానీ ఆంధ్రాలో ప్రతి ఒక్క ఇంటికి జగన్ పథకం లేకుండా ఏ ఇల్లు లేదు, ప్రతి ఒక్క ఇంటికి ఉంటుంది. మీరేం లబ్ధి పొందారు ఆయన పాలనలో? నేనా, మా డాడీ కానీ మా మదర్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ. సో ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి మా పథకాలు ఏమి రావు. సో గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి పథకాలు ఏమి లేవు. డెవలప్మెంట్ ఎలా ఉంది మరి జగన్ పాలనలో? డెవలప్మెంట్ అంటే యాక్చువల్గా వచ్చి జగన్ సీఎం అయిన తర్వాత 100 కోట్ల బడ్జెట్తో ప్రమాణ స్వీకారం చేశాడు. సో 100 కోట్ల బడ్జెట్తో ఏ రాష్ట్రం డెవలప్ అవ్వదు. ఎందుకంటే స్టేట్కి వచ్చి 100 కోట్ల బడ్జెట్తో వచ్చింది. సో దాని తర్వాత వచ్చి కరోనా వచ్చింది, హుదూర్ తుఫాన్ వచ్చింది. సో ఇంత క్రిటికల్ పొజిషన్లో కూడా స్టేట్ని వచ్చి కొంచెం లాక్కొచ్చాడు. నెక్స్ట్ కూడా అతనే అవుతాడు, ఖచ్చితంగా అతనే వస్తాడు. ఎందుకంటే జగన్ కాకుండా వేరే వాళ్ళు అపోజిషన్ స్ట్రాంగ్గా ఎవరు లేరు. చంద్రబాబు నాయుడు వచ్చి చంద్రబాబు నాయుడు పర్ఫెక్ట్. టు బి ఫ్రాంక్, చంద్రబాబు నాయుడు గురించి మంచివాడే. కాకపోతే ఏంటంటే ఏజ్ అయిపోయింది, చంద్రబాబు నాయుడు ఫేవరెట్ అయిపోయాడు. సో కాబట్టి ఇంకా చంద్రబాబు నాయుడు తర్వాత నెక్స్ట్ లీడర్ ఎవడు లేడు. పవన్ కళ్యాణ్ అంటే మూవీస్ చేసుకుంటున్నాడు. సో వస్తున్నాడు, స్ట్రాంగ్గా నిలబడి ఎవడు అపోజిషన్ లేదు. సో స్ట్రాంగ్గా ఉంది ఒక్క జగనే. థ్యాంక్ యూ.